8వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 16వ రౌండ్ ఎదుటి నిమిషాల 27 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి కేవలం 10 సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. పోరాటం చేయాలి మరి. దప్పట్లు కొట్టండి. Q&A today news. మాట్లాడు ఓకే ఓకే
పెళ్లిమరి మండలము ఎలటూరు పంచాయతీలోని రెడ్డిపల్లె గ్రామంలో ఈ యొక్క పెద్దదాసరపల్లి పొలంలో ఈ యొక్క బేతాళాంజనేయ స్వామి 3వ వారము 18వ వార్షికోత్సవము జరపడం జరిగినది. ఈయన మహిమతో ఇక్కడ బేతాళాంజనేయ స్వామి మహిమ ఏమైందంటే ఇక్కడ గాలి దెయ్యములు అనేటువంటివి ఈ స్వామి చుట్టూ తిరిగితే చాలామందికి నయమయ్యాయి. కాబట్టి భక్తులు ఈ స్వామికి తిరిగేదానికి గాలి చేష్టాలు ఉండే వాళ్ళందరూ ఎక్కువగా ఈ స్వామిని ఆస్వాదిస్తుంటారు. ప్రతి శనివారము ఇక్కడ వచ్చి భక్తులు పూజ చేసి పోతూ ఉంటారు. మంగళవారం కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్వామి చుట్టూ ప్రదర్శన చేసి పోతూ ఉంటారు. ప్రతి శనివారము మంగళవారం వస్తుంటారు. ఇక్కడ ఈ మండలంలో రెడ్డిపల్లె పంచాయతీలో ఈ యొక్క బేతాళాంజనేయ స్వామి చాలా విశిష్టంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క దేవుని చుట్టూ తిరగడము చేయడము దేవునికి ఇక మొన్న పెళ్లిమరి మండలంలో కోడాలపల్లె గ్రామవాసి కూడా ఇక్కడ ఎక్కడ రీసెంట్గా కడపలో 7 లక్షలు ఖర్చు అయింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బాగా కానీ జబ్బు కూడా ఇక్కడ తిరిగిన దానివల్ల ఆమెకు బాగైందని ఈరోజు కారు వేసుకొని వచ్చి స్వామివారికి వచ్చే సంవత్సరానికి నేను ఒక రూమ్ కూడా కట్టిస్తాను అని కూడా చెప్పిపోయింది. ఎక్కడ బాగా కానీ ఈ యొక్క బేతాళాంజనేయ స్వామి మహిమ ఏమో ఆమెకు నమ్మకం కలిగి ఈరోజు కారు వేసుకొని వచ్చి దేవునికి హుండీలో సమర్పించి డబ్బులు వేసి మళ్ళీ నేను వచ్చే సంవత్సరానికి ఈ దేవునికి ఒక రూమ్ కూడా కట్టిస్తానని కూడా చెప్పారు. ఆంజనేయ స్వామి 18వ వార్షికోత్సవంలో ఈ స్వామికి బండలావుడి పోటీలో అదేవిధంగా పోరాటము నిర్వహించడమైంది. బండలావుడి పోటీలో 7 జతలు వచ్చినవి. పాల్గొని రెగ్యులర్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ రాత్రికి తాళాల భజన కూడా ఉంటుంది. బేతాళ ఆంజనేయ స్వామి అందరూ వచ్చే కృపకు పాత్ర కావాలని ఏ వ్యాధులున్నా జబ్బులున్నా ఏమున్నా ఆ దేవుని అనుగ్రహం వలన అన్నీ బాగైపోతున్నాయి. అది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ బేతాళ ఆంజనేయ స్వామి పాదమును దర్శించుకొని పాత్ర కావాలని మరీ కోరుతున్నాము.